నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో రెండవ భాగంగా ఫిలిప్ కే డిక్ అనే సైన్స్ ఫిక్షన్ రచయిత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అతని ముఖ్యమైనటువంటి నవలలు, కొన్ని ముఖ్యమైన కథలు, వాటి గురించి సూక్ష్మంగా స్పాయిలర్స్తో సహా చెప్తాను. ఇది కాకుండా ఫిలిప్ కే డిక్ యొక్క సాహిత్యపు ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి అది కూడా చెప్తాం. మొదట సినిమాలు, నవలలు, ముఖ్యమైన నవలలు. డూ ఆండ్రాయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షీప్ 1968లో ఫిలిప్ కే డిక్ ఈ నవల రాశాడు. దీని మీద ఆధారపడి సినిమా బ్లేడ్ రన్నర్ 1982లో తీశారు. మళ్ళీ ఇంకొక బ్లేడ్ రన్నరు 2017లో వచ్చింది. అంటే మొదటిది బ్లేడ్ రన్నర్, రెండోది బ్లేడ్ రన్నర్ 2049. దీని కథ ఏంటో చూద్దాం. భవిష్యత్తులో ప్రపంచ యుద్ధం అంటే వరల్డ్ వార్ టెర్మినస్ అంటాడు ఫిలిప్ కే డిక్. అయిపోయిన తర్వాత ఈ వరల్డ్ వార్ టెర్మినస్ అనేది అయిపోయిన తర్వాత భూమి రేడియో యాక్టివ్ అయిపోయి జంతువులు దాదాపు అంతరిస్తాయి. మానవులు ఇతర గ్రహాలకి వలస వెళ్తున్నారు. వారికి రెప్లికెంట్స్, ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ రోబోట్స్ అంటాం, ఆయన రెప్లికెంట్స్ అని పేరు పెట్టాడు. ఆ రెప్లికెంట్స్ అనేవి ఈ గ్రహాంతరాలకు వలస వెళ్ళే వాళ్ళకి సేవకులుగా ఇస్తారు. ఈ రెప్లికెంట్స్కి జీవన ప్రమాణం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, లైఫ్ స్పాన్. కొందరు రెప్లికెంట్స్ భూమికి తిరిగి వచ్చి మానవులలో కలిసిపోయి దాక్కుంటారు. దీంట్లో హీరో పాత్ర రిక్ డెకార్డ్ ఈజ్ ఏ బౌంటీ హంటర్, అంటే బ్లేడ్ రన్నర్. ఈ తప్పించుకున్న నెక్సస్ 6 రెప్లికెంట్స్ని రిటైర్ చేయాలి. రిటైర్ చేయటం అంటే చంపేయటమే. ఇది అతని యొక్క ఉద్యోగం అన్నమాట. బౌంటీ వస్తుంది అతనికి. అతను ఎవరు ఆండ్రాయిడు, ఎవరు మనిషి తెలుసుకోవడానికి ఎంపథీ టెస్ట్, వాక్ క్యాంప్ టెస్ట్ అని ఉపయోగిస్తాడు. టైరల్ కార్పొరేషన్ వాళ్ళే ఈ రెప్లికేషన్ తయారు చేస్తారు. ఈ టైరల్ కార్పొరేషన్లో ఈ మన బౌంటీ హంటర్ రిక్ డెకార్డ్కి రాషెల్ అనే అడ్వాన్స్డ్ రెప్లికెంట్తో పరిచయం అవుతుంది. ఆమెకు తను రెప్లికెంట్ అని తెలియదు, ఆమె రెప్లికెంట్ అనమాట. ఆమెకు జ్ఞాపకాలు ఇంప్లాంట్ చేసి పెట్టారు. ఈ డెకార్డు అనే బౌంటీ హంటరు ఈ రాషెల్తో ప్రేమలో పడతాడు. అతనికి తన పని గురించే సందేహాలు వస్తాయి, తను చేసేది మంచిదేనా చెడుదేనా అనే ఉద్దేశంతో. రెప్లికెంట్ లీడరు రాయ్ బెట్టీ అని ఆయన ఉంటాడు. అతను తన సృష్టికర్త టైరల్ని చంపేస్తాడు. చివరిలో ఈ రాయ్ బెట్టీనే హీరో డెకార్డ్ని కాపాడుతాడు. కాపాడేటప్పుడు టియర్స్ ఇన్ రెయిన్ అనే మోనోలాగ్ చెప్పి మరణిస్తాడు. డెకార్డు తను ప్రేమించిన రాషెల్తో పారిపోతాడు. ఈ నవలలో మెర్సరిజం అనే మతం, ఎలక్ట్రిక్ జంతువులు, ఎంట్రోపీ థీమ్స్ అంటే రియాలిటీ కరిగిపోవడం అనే థీమ్స్ ఉన్నాయి. అది నవల్లో రాశాడు. సినిమాలో కొన్ని మార్చారు. అసలు మానవత్వం అంటే ఏంటి, ఎంపతి అంటే సహానుభూతి ఉంటేనే మానవుడా అనే ప్రశ్నలు ఈ నవలకి కేంద్రం. సినిమా కూడా అంత బాగా తీశారు. రెండవ నవల యుబిక్, సినిమా అడాప్టేషన్ ఇంకా రాలేదు. ఇది యుబిక్ అనేది ఫిలిప్ కే డిక్ రాసిన నవల్లో చాలా గొప్పదంటారు. ఒకప్పుడు మైకేల్ గాండ్రీ అని అతను ప్లాన్ చేసాడు కానీ రాలేదు. 1992లో సెట్ అయిన నవల. టెలిపతి, ఇనర్షియల్స్ ఉన్న ప్రపంచం. గ్లెన్ రెన్సిటర్ అనే కంపెనీకి ఓనరు. అతని భార్య ఎల్గా హాఫ్ లైఫ్లో ఉంటుంది. ఈ హాఫ్ లైఫ్ అనేది ఫిలిప్ కే డిక్ నవలల్లో ఉంటుంది. అంటే వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి క్రయోజెనిక్ స్టేట్లో ఉంటారు. హాఫ్ లైఫ్ అంటాడు అతను. హాఫ్ లైఫ్లో కూడా మాట్లాడగలరు వాళ్ళు, కోల్డ్ ప్యాక్లో ఉండి. సో ఈ గ్లెన్ రెన్సిటర్ అనే కంపెనీ ఓనరు, భార్య ఎల్గా హాఫ్ లైఫ్లో ఉంటుంది. జో చిప్ అనే అతను ప్రధాన పాత్ర. ఇతను రెన్ పీటర్ అసోసియేట్లో పనిచేస్తాడు. ప్లాట్, రెన్ పీటర్ టీం వీళ్ళు ఇనర్షియల్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు చంద్రుడి మీద ఒక పని కోసం వెళ్తారు. అయితే అది ఒక ట్రాప్, అక్కడ ఒక బాంబు పేలుతుంది. అయితే రెన్సిటర్ మరణిస్తాడని అనుకుంటారు, కానీ తర్వాత ప్రపంచం రిగ్రెస్ అయిపోతుంటుంది. అంటే రియాలిటీ ఉన్న వాస్తవ ప్రపంచం చంద్రుడిలో బాంబు పేలగానే క్షీణించిపోతూ ఉంటుంది. వస్తువులన్నీ పాతవవుతాయి, రియాలిటీ కరిగిపోతుంది. టీం మెంబర్లు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. దీంట్లో స్పాయిలర్ ఏంటి,
అంటే అసలు రెన్ పీటర్ బతికే ఉన్నాడు, టీం అంతా హాఫ్ లైఫ్లో ఉన్నారు. అంటే ఒక రకమైనటువంటి క్రయోజెనిక్ స్టేట్లో ఉంటారు. హాఫ్ లైఫ్ అని అప్పుడు వర్ణించారు. తర్వాత అది నిజంగా వచ్చినాయి. దూర ప్రయాణాలకి, గ్రహాంతర ప్రయాణాలకి, గెలాక్సీల ప్రయాణాలకి క్రయోజెనిక్ ట్రావెల్ అనేది ఉంది. ఇది అతను అప్పుడే వర్ణించాడు. ఈ బాంబులో చనిపోయిన టీం అంతా హాఫ్ లైఫ్లో ఉంటారు. ఈ హాఫ్ లైఫ్లో ఉన్నటువంటి ఒక యంగ్ బాయ్ కుర్రవాడు జోరీ వాళ్ళ రియాలిటీని తినేస్తుంటాడు. దీన్నే ఎంట్రోపీ అంటారు. ఉపిక్ అనే స్ప్రే లేదా పదార్థం స్ప్రే చేస్తే రియాలిటీ రివర్స్ అవుతుంది. అది రెన్ పీటర్ నుంచి కార్పొరేషన్ నుంచి వస్తుంది. చివరిలో ఈ జో చిప్ ఉబిక్తో ఈ జోరీ అనేటువంటి హాఫ్ లైఫ్ని ఎదుర్కొని ప్రపంచాన్ని సేవ్ చేస్తాడు. ప్రపంచం సేవ్ అవుతుంది. రియాలిటీ భ్రమ, ఎవరు బతికున్నారు అనేదే థీమ్. మూడో సినిమా ది మ్యాన్ ఇన్ ది హై క్యాజిల్. ఇది 1962లో నవలగా రాశాడు ఈయన. దీన్ని సీరియల్గా అమెజాన్ టీవీ సీరియల్ 2015-19లో 4 సీజన్లో తీసింది. ఇది ఆల్టర్నేట్ హిస్టరీ, సమాంతర చరిత్ర. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, ఇంగ్లాండు, అలైడ్ పవర్స్, రష్యా ఇవన్నీ గెలిచాయి. జపాను, జర్మనీ ఓడిపోయినాయి. వాటిని యాక్సిస్ పవర్స్ అంటారు. కానీ ఈ నవలలో నాజీ జర్మనీ ఇంపీరియల్ జపాన్ గెలిచినట్టు రెండో ప్రపంచ యుద్ధం గెలుస్తాయి. 1947లో అమెరికా విభజించేస్తాయి, అమెరికాను ఆక్యుపై చేసుకుంటాయి. ఈస్ట్ కోస్ట్ అంతా నాజీలు, గ్రేటర్ నాజీ రీష్ అంటారు దాన్ని. వెస్ట్ కోస్ట్ అంతా జపానీస్ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. మధ్యలో ఒక న్యూట్రల్ జోన్ ఉంటుంది. ఈ నవలలో ప్రధాన పాత్రలు జూలియానా ప్రింక్, ఫ్రాంక్ ప్రింక్, జో బ్లేక్ వంటి వారు. ఈ నవలలో అమెరికాలో జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళ ఆక్యుపేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి రెసిస్టెన్స్లు ఎలా పనిచేస్తాయి వర్ణించబడుతుంది. చాలా బాగుంటుంది. ఈ స్పాయిలర్ చెప్తాను. జూలియానా అటెండెన్స్ని కలుస్తుంది. ఆ నవల అటెండెన్స్ అనే ఆయన ఈ పాత రియాలిటీలో ఉండి అలైడ్స్ గెలిస్తే, అంటే అమెరికా బ్రిటన్లో గెలిచిన ప్రపంచం మరొకటి ఉందని ఒక నవల రాస్తాడు. అది నిజమైన రియాలిటీని చూపిస్తుందనే ప్రశ్నతో ముగిస్తుంది. ఇది నవల్లో అలా ఉంది అంతే. అయితే టీవీ సీరియల్లో దీన్ని విస్తరణ చేసి ఏం చేశారు, వాళ్ళకి పాత క్యాసెట్స్, ఫిల్మ్ రీల్స్ కనిపిస్తాయి. మల్టీవర్స్లో యాక్చువల్గా అలైట్స్ గెలిచినటువంటి వరల్డ్స్ని కనుక్కుంటారు. వాళ్ళు నిజంగా అలైట్స్ గెలిచారు, ఆ రీల్స్లో ఉంటుంది ఒక క్యాసెట్లో. అది ఆ నవల్లో ఆయన రాస్తాడనమాట. రెసిస్టెన్సు, నాజీలు, జపానీయుల మధ్య యుద్ధం జరుగుతుంది. చివరిలో మల్టీవర్స్ పోర్టల్స్ ఉంటాయి. ఆ ప్రపంచంలో ఉన్న హిట్లర్ మరణిస్తాడు. తర్వాత జర్మనీ రైట్లో ఇన్ఫైటింగ్ జరుగుతుంది. రెసిస్టెన్స్ విజయం వైపు వెళ్తుంది. ఈ 3 నవలలు రియాలిటీ అంటే వాస్తవికత, భ్రమ, ఐడెంటిటీ అంటే గుర్తింపు, ఆల్టర్నేట్ వరల్డ్స్, సమాంతర ప్రపంచాల థీమ్స్తో ఉన్నాయి. ఇవి ఫిలిప్ డిక్ నవలల గురించి సూక్ష్మంగా వివరణ. కొన్ని కథల గురించి చెప్తాను. ఫిలిప్ డిక్ సుమారు 121 చిన్న కథలు రాశాడు. ఇవి అతని నవలల మాదిరిగానే వాస్తవికత, భ్రమ, మానవ గుర్తింపు అంటే ఐడెంటిటీ, మెషిన్లు, పారనాయిడ్ అంటే అనుమానం, మన ఎవరేదో చేస్తారని అనుమానం ఉండటం పారనాయా అంటారు. టైం ట్రావెల్, కాలప్రయాణం వంటి థీమ్స్తో నిండి ఉంటాయి. అతని చిన్న కథలు చాలా రాశాడు. చాలా ఉత్పాదకత ఉంది. 1950-1960లో చాలా మ్యాగజైన్స్లో గెలాక్సీ, ఇఫ్, ప్లానెట్ స్టోరీస్ వంటివి ప్రచురితమయ్యాయి. అతని సంకలనాలు ఉన్నాయి. ది కలెక్టెడ్ స్టోరీస్ ఆఫ్ ఫిలిప్ కే డిక్ 5 వాల్యూములు ఉన్నాయి. సిటడెల్ ప్రెస్. దాదాపు అన్ని కథలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చదవచ్చు. సెలెక్టెడ్ స్టోరీస్ ఆఫ్ ఫిలిప్ కే డిక్ 2002లో 21 ఉత్తమ కథలు ఉన్నాయి. పేచెక్ అండ్ అదర్ క్లాసిక్ స్టోరీస్, ది గోల్డెన్ మ్యాన్ వంటివి. ఇక్కడ కొన్ని కథలు స్పాయిలర్స్తో సహా చెప్తాను. ఉత్తనే థీమ్స్ కోసం, అతని స్టైల్ ఎలా ఉంటుందనే దానికోసం. వీ కెన్ రిమెంబర్ ఇట్ ఫర్ యూ హోల్సేల్ 1966లో. ఒక సాధారణ మనిషి రేకాల్ అనే కంపెనీకి వెళ్ళి నాకు మార్స్ ట్రిప్ మెమరీ ఇంప్లాంట్ చేయమని అడుగుతాడు. కానీ అతనికి ఇప్పటికే మార్స్లో గూఢచారిగా పనిచేసిన మెమరీలు ఉన్నాయని తెలుస్తుంది. చివరిలో అతను మార్స్లో విప్లవం జరిగే లీడర్ అని, భూమిని రక్షించడానికి మెమరీ మార్చారని తెలుస్తుంది. ఇలాంటి థీమ్స్ ఉంటాయి ఆయన కథల్లో. దీని అడాప్టేషనే టోటల్ రీకాల్ అనే సినిమా 1990లో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అనే అతను
అందరికీ తెలుసు. అతని హీరోగా వచ్చింది టోటల్ రీకాల్. 2012లో అంటే 2012లో మళ్ళీ రీమేక్ చేశారు. ఇది వీ కెన్ రిమెంబర్ ఇట్ ఫర్ హోల్సేల్ అనే కథ మీద రాసింది. రెండోది ది మైనారిటీ రిపోర్ట్. భవిష్యత్తులో ప్రీ క్రైమ్ సిస్టమ్స్, ప్రీ కాక్స్ అంటే ముందే ఒక నేరం జరుగుతుందని చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకుని హత్యలు ఆపడానికి వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారు. ఈ షరీఫ్ చీఫ్ జాన్ ఆండర్సన్ తనే ఒక హత్య చేయబోతున్నాడని ఆ ప్రీ క్రైమ్ ప్రిడిక్ట్ చేస్తుంది. అతను తాను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. చివరిలో ఆ సిస్టంలోని లోపాలు బయటపడతాయి. ఈ మైనారిటీ రిపోర్ట్ అడాప్టేషన్గా మైనారిటీ రిపోర్ట్ అనే పేరుతోనే స్టీవెన్ స్పీల్బర్గ్ టామ్ క్రూయిజ్ హీరోగా సినిమా తీశాడు. సెకండ్ వెరైటీ 1953లో కోల్డ్ వార్ తర్వాత రష్యా అమెరికా యుద్ధంలో అమెరికా రోబోట్స్ అంటే క్రాస్ అంటాడు అతను. ఈ రోబోట్స్ క్రాస్ అనే వాటిని తయారు చేసి పంపుతుంది. కానీ ఆ రోబోట్లు మానవ రూపాల్లో డేవిడ్, టానీ క్లాస్ కింద మారి శత్రువులను చంపుతాయి. చివరిలో అవి 3 వేరియేషన్స్ అయ్యాయని మానవులంతా చనిపోతారని తెలుస్తుంది. దీని అడాప్టేషన్ సినిమా స్క్రీమర్స్ 1999లో వచ్చింది. స్క్రీమర్స్ ది హంటింగ్ 2009లో వచ్చింది. అడ్జస్ట్మెంట్ టీమ్ అనే కథ. ఒక మనిషి ఆఫీస్కి వెళ్తుండగా అడ్జస్ట్మెంట్ టీమ్ అని ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక దేవతలు లాంటి వాళ్ళు, ప్రపంచాన్ని మారుస్తున్నారు. అతను యాక్సిడెంటల్గా రియాలిటీకి వచ్చేసరికి అతని భార్య మారిపోయింది. చివరిలో మళ్ళీ అతన్ని అడ్జస్ట్ చేస్తారు. దీని అడాప్టేషనే ది అడ్జస్ట్మెంట్ బ్యూరో 2011లో వచ్చిన సినిమా. మ్యాట్ డామన్ హీరోగా చేసింది. ఇంపోస్టర్ అనే కథ. స్పాయిలర్ కథ చెప్తాను. యుద్ధ సమయంలో స్పెన్స్ ఓల్హామ్ ఒక ఆండ్రాయిడ్ బాంబు అని అనుమానిస్తారు. అతను తన్ను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరిలో అతనే ఆండ్రాయిడ్ అని తెలుస్తుంది. ఓల్హామ్ అనే మాట బాంబుకి ట్రిగ్గర్ అవుతుంది. దీని అడాప్టేషన్ సినిమా ఇంపోస్టర్ 2001లో వచ్చింది. గ్యారీ సినిస్ అనే హీరోతో. ఆటోఫ్యాక్. యుద్ధం తర్వాత ఆటోమేటిక్ ఫ్యాక్టరీస్, ఆటోఫ్యాక్స్ అనంతంగా వస్తువులు తయారు చేస్తూ ఉంటాయి. మానవులు దాన్ని ఆపలేకపోతారు. చివరిలో అవి స్వయంగా రిపేర్ అవుతాయి. మానవులు నిరాశ చెందుతారు. ది ఎలక్ట్రిక్ యాంట్ 1969లో వచ్చింది. స్పాయిలర్, ఒక మనిషి తను రోబోట్ అని తెలుసుకుంటాడు. అతని రియాలిటీ పర్సెప్షను తన పొట్టలోనే ఉంటుంది. అది టేపును మార్చి ప్రపంచాన్ని మారుస్తాడు. చివరిలో అతని మరణంతో ఆ ప్రపంచం అదృశ్యం అవుతుంది. ఇంజనీర్ జెన్నింగ్స్ ఒక జాబ్ చేసి మెమరీ డిలీట్ చేస్తాడు. పేచెక్ అనే కథ. కానీ తనకు ఒక పేచెక్ ఇస్తారు. అందులో భవిష్యత్ ఐటమ్స్ ఉంటాయి. అతను రక్షించుకుని ఆ పేచెక్ తీసుకుంటాడు. అడాప్టేషన్ పేచెక్ అనే సినిమా 2003లో బెన్ అఫ్లిక్ హీరోగా. ది గోల్డెన్ మ్యాన్ 1954 వచ్చింది. పోస్ట్ న్యూక్లియర్ ప్రపంచంలో మ్యూటెంట్స్ని హంట్ చేస్తారు. ఒక గోల్డెన్ మ్యూటెంట్, సూపర్ ఇంటెలిజెంట్, సెక్స్ అప్పీల్ ఉన్నవాడు గోల్డెన్ మ్యూటెంట్ అంటారు. ఎస్కేప్ అవుతాడు. మానవులు అంతరించి అతని రేస్ డామినేట్ చేస్తుంది. అడాప్టేషన్ నెక్స్ట్ 2007లో వచ్చిన నికోలాస్ కేజ్ సినిమా. అడాప్టేషన్ ఇంకొక కథ బియాండ్ ద లైస్ ద వర్బ్. ఇది 1952లో బియాండ్ లైస్ ద వర్బ్ అతని మొదటి కథ. మొట్టమొదటి ఫిలిప్ డిక్ రాసిన కథ బియాండ్ లైస్ ది వర్బ్. ఒక స్పేస్ షిప్లో ఒక పందిని తినడానికి తీసుకొస్తారు. ఆ పంది పేరు వబ్, WUB వబ్. కానీ అది టెలిపతిక్గా మాట్లాడి వాళ్ళని తను తినకుండా చేస్తుంది. చివరిలో కెప్టెన్ మనసులో కూడా వచ్చేస్తుంది. ఇలాంటి కథలు థీమ్స్ ఉంటాయి అతనికి. ఫిలిప్ కే డిక్కి వింత వింతగా ఐడెంటిటీ క్రైసిస్, రియాలిటీ పోవటము, భ్రమ, టెలిపతి, రోబోట్స్, మ్యూటెంట్స్ ఇలాగ ఉంటాయి. వాటి చిన్న కథల్లో అత్యంత ప్రభావమైన కథలు చెప్పాను. మీరు మొదలు పెట్టాలంటే సెలెక్టెడ్ స్టోరీస్ ఆఫ్ ఫిలిప్ కే డిక్ లేదా వీ కెన్ రిమెంబర్ ఇట్ ఫర్ యూ హోల్సేల్ అని మొదలు పెట్టండి. అవి సినిమాల ద్వారా తెలిసినవి కాబట్టి ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు ఫిలిప్ కే డిక్ యొక్క సాహిత్యపు లక్షణాలు తెలుసుకుందాం. ఫిలిప్ కే డిక్ రచనల్లో పారాసిటిజం, దీన్ని తెలుగులో అనువాదం చేయాలంటే పరాన్నత అంటారు. పరాన్న భుక్కులు అంటాం. అంటే ఇది బయోలాజికల్ పరాన్నత కాదు. ఒక జీవి వచ్చి మరో జీవిని ఆధారపడేటువంటి క్రీచరు సైన్స్ ఫిక్షన్ కూడా కాదు.
ఇది స్పష్టంగా లేదు. అతని రచనలు ముఖ్యంగా మానసిక, తాత్విక, సామాజిక, టెక్నాలజికల్ పారాసిటిజం, మానసిక, తాత్విక, సామాజిక, టెక్నాలజికల్ పరాన్నతతో ఉంటాయి. ఇవి చూద్దాం. మైండ్ వర్సెస్ రియాలిటీ పరాన్నత అంటే మనసుకి ఉన్న వాస్తవికతకి ఉన్నటువంటి పరాన్నత. ఇది చాలా సాధారణంగా ఇతని కథలో కనిపిస్తుంది. యూబిక్లో హాఫ్ లైఫ్లో ఉన్న జోరీ అనే ఎంటిటీ ఇతరుల రియాలిటీని తినేస్తూ బతుకుతాడు. ఫీడింగ్ ఆర్ కన్స్యూమింగ్ ది రియాలిటీ ఆఫ్ అదర్స్. ఇది ఒక రకమైన మెంటల్ పరాన్నత. ఒక జీవి మరొకరి మనస్సు, ఉనికిని పరాన్నంగా ఉపయోగించటం. ఎ స్కానర్ డెడ్లీ సబ్స్టెన్స్ డి అనే డ్రగ్ మెదడుని పరాన్నంగా ఆక్రమిస్తుంది. మనిషి సొంత గుర్తింపును కోల్పోతాడు. ఆ డ్రగ్ ఒక పరాన్న ఏజెంట్ లాగా పనిచేస్తుంది, ఒక పారాసిటిక్ ఏజెంట్గా. వాలిస్ ట్రయాలజీలో వాలిస్ ది డివైన్ ఇన్వేషన్, ది ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ టిమోథీ ఆర్చర్, దైవిక శక్తి లేక దేవుడు లేకపోతే దైవం, వాలిస్ అంటాడు. వాస్ట్ యాక్టివ్ లివింగ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. మానవ మనస్సుని ఇది ఇన్ఫెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది ఒక రకమైన బెనిఫిషియల్, హానికరమైన మిక్స్డ్ మెంటల్ పరాన్నతగా చూడవచ్చు. ఇది మైండ్ రియాలిటీ పరాన్నత. రెండోది సామాజిక పవర్ స్ట్రక్చర్ పరాన్నత. సోషల్గా కూడా పారాసైటిజం ఉంటుంది. ది మ్యాన్ ఇన్ హైకాజిల్ సినిమాలో ఒక నవలలో నాజీలు, జపానీయులు అమెరికాను పారాసైటిక్గా, పరాన్నంగా ఆక్రమించి దాని రిసోర్సెస్, కల్చర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇది సామాజిక పొలిటికల్ పారాసైటిజం. చాలా నవలల్లో మార్షన్, టైమ్ స్లీప్, డాక్టర్ బ్లడ్ మనీలో అధికార వ్యవస్థలు సాధారణ మనుషులని పారాసైట్స్ లాగా పరాన్నంగా ఉపయోగించుకోవడం అనే థీమ్ ఉంటుంది. మూడో పాయింట్ బయోలాజికల్, ఫిజికల్ పరాన్నజీవులు. ఇది మనకు తెలిసినటువంటి పారాసైట్స్ కానీ, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ క్రీచర్స్ కానీ, పరాన్నజీవులు మనుషుల్ని ఆక్యుపై చేసుకోవడం, ఇలాంటి థీమ్స్ ఫిలిప్ డిక్ రాయలేదు. కొన్ని రచనల్లో మాత్రము ఉంటుంది, కొంచెం తక్కువగా. ఆల్మోస్ట్ బయోలాజికల్ పరాన్నజీవుల థీము, క్రీచర్స్ థీము ఫిలిప్ కే డిక్లో లేవు. కొన్ని కథల్లో ది గోల్డెన్ మ్యాన్లో మ్యూటెంట్ రేసు మానవుల్ని రీప్లేస్ చేసి డామినేట్ చేస్తుంది. ఇది ఒక రకమైన ఇవల్యూషనరీ పారాసిటిజం అనుకోవచ్చు. ది హ్యాంగింగ్ స్ట్రేంజర్ ఒక ఎలియన్ ఎంటిటీ మనిషి శరీరాన్ని ఆక్రమిస్తుంది. బాడీ స్నాచింగ్ పారాసిటిజం లాంటిది. ఇన్వేషన్ ఆఫ్ బాడీ స్నాచర్స్ సినిమాతో సమానంగా. సారాంశం ఏంటంటే ఫిలిప్ కే డిక్ రచనల్లో పరాన్నత ఎక్కువగా మైండ్, ఐడెంటిటీ, రియాలిటీ, మనస్సు, ఉనికి, వాస్తవికత, పరాన్నత ఆ రూపంలో ఉంటుంది. యూబిక్, స్కానర్, డార్క్లీ, వాలిస్ వంటివి. శరీరాన్ని ఆక్రమించే బయోపరాన్న జీవులు అతని స్టైల్ కాదు. అది ఇతర సైన్స్ ఫిక్షన్ రచయితల్లో ఉంటుంది. హెయిన్లిన్ రచనలో ఉంటుంది. మనం క్రీచర్ లాంటి సినిమాలు, ఏలియన్ లాంటి సినిమాలు కూడా చూసాం. అది లేదు ఇతనిలో. ఫిలిప్ కే డిక్ రచనల్లో వాస్తవికత, భ్రమ మరియు మానవ గుర్తింపు అనే థీమ్స్ అతి ప్రధానమైనవి. అతను తరచూ వాట్ ఈజ్ రియల్ మరియు హూ యామ్ ఐ, ఏది వాస్తవం, నేను ఎవరినైనా ప్రశ్నలు లేవనెత్తాడు. డిక్ ప్రకారం అంటే రియాలిటీ అంటే మీరు దాన్ని నమ్మటం మానేసినా మాయమన్నది. రియాలిటీ ఈజ్ దట్ విచ్ వెన్ యూ స్టాప్ బిలీవింగ్ ఇన్ ఇట్ డజంట్ గో అవే. కానీ అతని కథల్లో నిజానికి రియాలిటీ చాలాసార్లు కరిగిపోతుంది, లేదా ఉన్న రియాలిటీ వాస్తవికతే భ్రమగా మారిపోతుంది. దానిపాటు పాత్రల గుర్తింపు కూడా షేక్ అయి మారిపోతుంది. ఈ ఉదాహరణలు డూ ఆండ్రాయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షిప్లో, బ్లేడ్ రన్నర్లో వాస్తవికత, భ్రమ, మానవులు వెర్సెస్ రిప్లికెంట్స్ మధ్య తేడా ఏమిటి? రిప్లికెంట్స్కి ఇంప్లాంటెడ్ జ్ఞాపకాలు ఉంటాయి, వాటి ద్వారా వారు తమను మానవులుగా భావిస్తారు. మానవులకి అలా ఉండవు. ప్రధాన పాత్ర రిక్ డెకార్డ్ అనే ఆండ్రాయిడ్, తనే ఆండ్రాయిడ్ ఏమో అనుమానిస్తుంటాడు. ఎంపతి ఉంటేనే మానవుడా, లేదా రెప్లికెంట్స్ కూడా మానవ గుర్తింపు కలిగి ఉంటారా అనే ప్రశ్నలు లేవతెత్తుంది డూ ఆండ్రాయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షిప్ లేదా బ్లేడ్ రన్నర్ అనే సినిమా. ఇది ఫిలిప్ కే డిక్ రచనల్లోని ముఖ్య లక్షణాలు. ఇతను చాలా గొప్ప రచయిత.
దురదృష్టవశాత్తు అతనికి బతికున్నప్పుడు అంత గుర్తింపు రాలేదు. అతను చనిపోయినాక ఎన్నో సినిమాలు అద్భుతమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్తో తీసిన బ్లేడ్ రన్నర్ 2049, ఇది కాకుండా మంచి సిరీస్, అమెజాన్ సిరీస్ ది మ్యాన్ ఇన్ ది హై క్యాజిల్ లాంటివి వచ్చినాయి. అవి తప్పకుండా చూడండి. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్ 2లో ఇది ఫిలిప్ కే డిక్ గురించి చెప్పినది. నేను డాక్టర్ మాధవ్ చిత్తూరు. నమస్తే.